హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం రాష్ట్రపతిని పోలీసులు అరెస్ట్ చేయగలరా, అదేవిధంగా మనం రాష్ట్రపతిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలమా అన్న విషయాలు తెలుసుకుందాం. దీనికోసం మనం ముందుగా ఆర్టికల్ 14 గురించి తెలుసుకోవాలి. ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు. దీని ప్రకారం భారతదేశంలో ప్రతి ఒక్కరూ చట్టం ముందు సమానమే. కానీ ఆర్టికల్ 361 ఈ సమానత్వపు హక్కు నుండి కొంతమందికి మినహాయింపు ఇచ్చింది. ఈ ఆర్టికల్ 361పై ఇప్పటికి కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది దీన్ని తొలగించాలని, కొంతమంది ఇది చాలా అవసరమని, ఇప్పటికి కూడా దీనిపై చాలా చర్చ సాగుతుంది. అయితే ఈ ఆర్టికల్ 361లో మనకి 4 క్లాజులు ఉన్నాయి. ఇందులో మొదటిది, రాష్ట్రపతి మరియు గవర్నర్ వాళ్ళ ఆఫీసులో చేసిన పనులకు గాను ఏ కోర్టుకు కూడా జవాబుదారీ కాదు. ఏ కోర్టు కూడా రాష్ట్రపతిని లేదా గవర్నర్ని ప్రశ్నించే అధికారం లేదు. ఇక రెండవది, రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఉన్నప్పుడు ఏ విధమైన క్రిమినల్ ప్రొసీడింగ్స్, నేరారోపితమైనటువంటి చర్యలు లేదా కేసులు వేయడానికి ఎవరికి అధికారం లేదు. ఇక మూడవది, రాష్ట్రపతి లేదా గవర్నర్ అరెస్ట్ చేయడము లేదా జైలు శిక్ష వేసే అధికారం కూడా ఎవరికి లేదు. ఇక నాలుగవది, రాష్ట్రపతి లేదా గవర్నర్పై సివిల్ ప్రొసీడింగ్స్ కోసం మనం 2 నెలల ముందుగా నోటీస్ ఇచ్చి అప్పుడు సివిల్ కేసు వేయవచ్చు. అయితే 2006లో సుప్రీంకోర్టు రాష్ట్రపతి లేదా గవర్నర్ తీసుకునే చర్య ఏకపక్షంగా ఉన్నట్లయితే కోర్టు జోక్యం చేసుకోవచ్చని చెప్పింది. ఇందులో మనకి ప్రముఖమైనవి ఎస్ఆర్ బొమ్మన్ కేసు. ఇందులో సుప్రీంకోర్టు రాష్ట్రపతి లేదా గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసే తిరుగులేని అధికారం లేదని చెప్పింది. అదేవిధంగా 2018లో కర్ణాటకలో జరిగిన పరిణామాలు. గవర్నర్ యడ్యూరప్పకి బలపరీక్ష కోసం 15 రోజులు సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు మరుసటి రోజే బలపరీక్ష చేయాలని తీర్పు చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం రాష్ట్రపతిని పోలీసులు అరెస్ట్ చేయగలరా, అదేవిధంగా మనం రాష్ట్రపతి పైన సివిల్ మరియు క్రిమినల్ కేసు పెట్టగలమా అన్న విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.